ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం సహస్రనామంలోని లక్ష్మీ సహస్రనామంలోని 14వ శ్లోకం. సహస్రాది సంకాస చంద్రికా చంద్రరూపిణి గాయత్రీ సోమ సంభూతి సావిత్రి ప్రణవాత్మిక. 160. సహస్రాదిత్య సంకాశ. ఓం సహస్రాదిత్య సంకాశయ నమః. కొన్ని వేల మంది సూర్యకాంతితో వెలిగిపోసం జగన్మాత లేక వేల కొలది సూర్యులకు ప్రకాశం కల్పించింది. తదుపరి నామం 107వ నామం చంద్రిక. ఓం చంద్రికాయై నమః. చందయతీతి చంద్ర అని ఆహ్లాదపరచువాడు, సంతోషపరచువాడు. చంద్రుని ఆహ్లాదం, సంతోషం చంద్రిక గుణం. చంద్రిక అనగా వెన్నెల అందరినీ తన శీతల కిరణములతో ఆహ్లాదపరచున్నది, ఆయుస్సును వృద్ధిపరచున్నది, ఔషధాలను పెంచున్నది. చంద్రుని కాంతియే చంద్రిక. అందరినీ ఆహ్లాదపరచు శ్రీరామునికి రామచంద్రుడు అని పేరు. అంటే అందరి తాపత్రయం చల్లార్చి ఆహ్లాదపరచు జగన్మాత చంద్రిక అని పేరు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. శివుడు చంద్రశేఖర. చంద్రమండల మధ్యం అనగా లలితా సహస్రం. జగన్మాత చంద్రమండల మధ్యం ఉండను. చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదోమవాప. బంగారు చాంద్రమసి లక్ష్మిని చాంద్రికము నాకు ప్రసాదించు చంద్రికను ఓ అగ్నిదేవ. చంద్రిక కౌమోదీదోత్స అమర కోసం. అట్టి చాంద్రమసి లక్ష్మియే చంద్రిక. మంచి వినోదం, విజ్ఞానం, ప్రబోధమును, నీతిని కలిగించు గ్రంథమును కావ్య చంద్రిక, అలంకార చంద్రిక, నీతి చంద్రిక నామములు పెట్టుతారు. తదుపరి నామం 108. చంద్రరూపిణి. ఓం చంద్రరూపిణ్యై నమః. నమామి చంద్రవరం వదనాం చంద్రాం చంద్రసోదరిం. లక్ష్మీ అష్టోత్తరం. చంద్రమా అపాం పుష్పం అని వేదం చంద్రుని ఒక్కరినే అపాం పుష్పం అని కీర్తించింది. జలములోని పుష్పం రసము సారమని అర్థం. ఆపహ అనహ మంత్రములు. అపాం పుష్పం అనగా మంత్రపుష్ప స్వరూపుడని అర్థం. పరమశివుని తృతీయ నేత్రం చంద్రకళ, అదే వేదమంత్ర కళ, ఆత్మల కళ. వందే మహిం చ తాం వాణీమృతమాత్మన కళాం వేదవాణి. యొక్క పరమాత్మ యొక్క కళ అంశ అదే చంద్రకళ. సర్వదా చంద్ర తం కళాభిర్నిషేవితే నాధత్తే కేవలం లేఖాం అరే చూడమని కృత. కుమార సమూహం తారకాసురుడు రాక్షస దేవతలందరూ సేవిస్తున్నాడు. చంద్రుడు తన కళలన్నింటినీ సేవిస్తున్నాడు. తారకుడు చంద్రుడి కళ స్వాధీనం చేసుకున్నాడు. కానీ శివుని శిరోరత్నం చంద్రుడి కళను మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయినాడు. ఎందుచేత ఆ కళ బ్రహ్మ విద్యారూపణకు చంద్రకళ. కేవలం రేఖాం మోక్షప్రద బ్రహ్మ విద్యా కళ. అట్టి చంద్రకళా స్వరూపిణి లక్ష్మీదేవి. కైవల్యం మోక్ష ఇచ్చు రేఖ కళ. కేవల రేఖ. చంద్రమ అప్సర్వంతర సువర్ణం ధావతేది. ఋగ్వేదం 1:105. అప్స్యంతర అపస్సుల లోపల అనగా జలములోను వేదమంత్రముల లోపల దివ్యకాంతులు చంద్రుడు విలాజులుచున్నాడు. ఆ విద్యుత్కాంతులు నిచ్చి నన్ను బ్రోమని చంద్రుని ఆరాధన. యస్యాపహ చంద్ర ప్రథమో జజానః శతపథ బ్రహ్మణం. 7:3:1:20. ఆహ్లాదకరములైన జలములు మొదటి ఆవిర్భించినవని సామాన్యార్థములు. ఆహ్లాదమునకు శాశ్వతానందం. చంద్రాహ కలిగించు ఆపహ వేదమంత్రములు సృష్టికి మొదలు ఆవిర్భించినవి. అట్టి చంద్రరూపిణి వేదలక్ష్మి అనగా ఆనందరూపిణి అని అర్థం. గాయత్రి. తదుపరి నామం 109. ఓం గాయత్రీ నమః. ఓం గాయత్రై నమః. చతుర్వింశత్యక్షరం ఛందః గాయత్రి. గాయత్రి అన్నది 24 అక్షరములు గల ఛందస్సు. 2. గాయత్రి ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే. ఛందస్సుల తల్లియే గాయత్రి. ఆ గాయత్రి నాకు ప్రసాదించము. 3. గాయత్రి గాయంతం త్రాయతీతి గాయత్రి. నిరంతరం తనని గూర్చి గానం చేయువారిని ధ్యానించి వారిని రక్షించండి.
నాలుగో అర్థం గయా ప్రాణా గయాం త్రాయతి గాయత్రి, ప్రాణములకు గల గయలని పేరు, గయలను రక్షించిన గాయత్రి. అందుకే గయా శ్రాద్ధం ప్రాణరక్షకం, గయా శ్రాద్ధం పితృల ప్రాణములు కాపాడును. ఆ పితృదేవతలు మన పిల్లలు ప్రాణరక్షణ చేదురు. ఆ ప్రాణములు రక్షించు శక్తి గాయత్రి. ఐదో అర్థం గాయత్రి మన బ్రహ్మచే సృష్టించమన్న గోపకన్య, బ్రహ్మ యొక్క కనిష్ట భార్య. బ్రహ్మజ్ఞానం చేయగోరు భార్యను సావిత్రిని రమణను పిలిచిన వెంటనే సావిత్రి శక్తి హస్తము నుండి ఒక గోపకన్యను సావిత్రి రానమున కోపించిన వాడే పిలిచిన. బ్రహ్మ గాయత్రి నా గోపకన్యను గాంధర్వం వివాహమాడి యజ్ఞుని పూర్తి చేసిన గాథ కాదు. పుష్కరే ఆరో అర్థం పుష్కరే స్నాత్వా జపేన్మాం వేదమాతరం పద్మపురాణం. గాయత్రిగా అనగా పుష్కర తీర్థంలో స్నానం చేసి వేదమాత్ర గాయత్రి జపం చేయాలి. ఏడవ అర్థం గమనాద్వాపి గాయత్రి త్రిదశాచ్యుత దేవి పురాణం. ఆమెను గుర్చే గానం చేయవారిని పొందువారు రక్షించిన గాయత్రి, ఆమెను దేవతలు కూడా అర్చిస్తారు. ఎనిమిదవ అర్థం గాయత్రి చత్రాయితే చేతి గాయత్రి. చాందోగోపనిషత్ పరదేవత నిరంతరం గానం చేస్తూ ఉంటుంది. తన గానామృతం అనే వేదం యొక్క ఆరాధకులను గానంతో గ్రోసరం. పరదేవత గానం వేదగానం ప్రజలను రక్షించు జగజ్జని గాయత్రి. గానేన త్రాయితే అమర కోసం ఏడ్చున్న పిల్లలను జోలపాటలతో లాలించి నిద్రపూచినట్టు జగన్మాత కష్టములో దుఃఖించు భక్తులకు వేదగానామృతో లాలించు కావున గాయత్రి. లలిత లాలించిన గుణం. తొమ్మిదవ అర్థం గాయత్రి గాయన్నాత్మత్వాత్. వాసిష్ఠ రామాయణం గానస్వరూపం వేదగాన రూపిణి, వేదగానాత్మక గాయత్రి. పదవార్థం గాయంతం వైద్యం త్రాయితి గాయత్రి, అమర కోసం. గాయంతులు అనగా వైద్యులు కూడా రక్షించినది. 11వ అర్థం గాయంతీత్వ గాయత్రిణ. ఋగ్వేదం 1:10 సామవేద గానం చేయవని గాయత్రి అని పేరు. ఆ గాయత్రులు ఎన్నో గూర్చి గానం చేస్తున్నారు. 13 గాయత్రి ఛందసామహం భగవద్గీత. గాయత్రి అనే ప్రముఖమైన ఛందస్సు నా స్వరూపమని శ్రీకృష్ణ భగవాన్ వాక్. గాయత్రి 13వ అర్థం గాయత్రి మంత్రం తస్స వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సూర్యుని తేజస్సు శ్రేష్టమైన తేజస్సును ఆరాధింపను, ఆ తేజస్సు మా అందరికీ మంచి బుద్ధి ప్రసాదించుగాక. అట్టి మహామంత్ర స్వరూపిణి గాయత్రి. ఆ గాయత్రి మంత్రరూపిణి లక్ష్మి మంచి బుద్ధిని ఇచ్చు సూర్యకాంతియే గాయ. 14వ అర్థం సర్వ సంస్కారవత్యౌసో పుత్రాభ్యమధు సీతయా మధ ఋషే వేదం ఓధర్చిషం సూర్యం రామం మునిరుపస్థిత. సర్వ సంస్కారవత్యాసౌ పుత్రాభ్యమధ సీతయా ఋషే ఓధర్చిషం సూర్యం రామం మను ఉపస్థిత. రఘువంశం 15:75. లవకుశులతో కూడిన సీతాదేవితో వాల్మీకి మహర్షి శ్రీరాముని వద్దకు వచ్చి ఎదుట జ్ఞానపరాయణ ఎట్లనగా సర్వ సంస్కారములతో కూడిన సవిత్రీ దేవతకమైన ఋగ్వేద మంత్రం ఉదయించున్న సూర్యుని ఎదుట మహర్షి జ్ఞానపరాయణుడై నుంచినట్టున్నది. సవిత్ర దేవతకమైన ఋగ్మంత్రం గాయత్రి. ఆ గాయత్రియే సీతాదేవి. శ్రీరాముడు ఉదయించున్న సూర్యుడు లవకుశులకు ఆ మంత్రం యొక్క సర్వ సంస్కారము శాస్త్ర సంస్కారం కనుక గాయత్రి మహామంత్ర స్వరూపిణియకు సీతాదేవి లక్ష్మీదేవి, శ్రీరాముడు బాలసూర్యుడు. 15వ అర్థం గావః యత్రేతి గాయత్రి. ఉపనిషత్తులు గోవులు. సర్వోపనిషత్ గావో ధోగ్ధ గోపాలనందనః పార్థో సుధీర్భోక్త యోగ్ధం గీతామృతం మహత్. కావున గోవులు కల గాయత్రి గొప్ప గాయత్రి. 16వ అర్థం గాయత్రి అని పదవిభాగం చేస్తే త్రి అనగా వేదత్రయం. ఆ మూడు వేదముల గానం చేయతలు. ఎవరైనా గానం చేస్తే పరవశించిపోని 3 కాలంలో గానం చేసేది, 3 సంధ్యల్లో గానం చేయబడి తల్లి లేక త్రిమూర్తులచే గానం చేయబడి. స్వస్తి. జయ శ్రీరామ్.